ఏబిఎన్ అధినేత ఆర్కే కొత్త పలుకు, ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దానికి కౌంటరు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందన. ఈ మూడు చూసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే అసలు ఈ మంత్రివర్గంలో సఖ్యత అనేది లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఈ మంత్రులను బదనాం చేసే కార్యక్రమాన్ని ఎవరో వెనకుండి చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖని వివాదంలోకి లాగిర్రు. ఆ టైంలో ఆమె కూతురు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఆరోపణలు చేసింది. అదే సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా లాగుదామని ట్రై చేసిర్రు. ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావుని ఏదో విధంగా బదనాం చేద్దామని చూసిర్రు. ఇక ఎన్టీవీ కథనం కోమటిరెడ్డిని ఎంత దారుణంగా బదనాం చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆర్కే తన కొత్త పలుకు ద్వారా బట్టి విక్రమార్కని బదనాం చేయడానికి చాలా గట్టిగా ట్రై చేసిండు. ఇంత సిస్టమేటిక్గా ఒకరి తర్వాత ఒకరి మీద ఒక్కో ఛానల్ని ఎంచుకుంటూ ఎవరింత పకడ్బందీగా వెనకుండి వ్యూహరచన చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది అంటే మంత్రివర్గం అంతా అవాస్పాలైతే ఎవరికి లాభం వస్తుంది? పోనీ ఈ టీవీ ఛానల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎన్టీవీ కానీ ఏబిఎన్ కానీ వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రతిపక్షాల కంటే ప్రభుత్వాన్ని పొగిడేదే ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ మీడియా దాదాపు అంటే 99% ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమాన్ని ఎక్కువగా పెట్టుకుంది. మరి ఇప్పుడు ఈ మంత్రివర్గాన్ని బదనాం చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? సరే, ఇదంతా పక్కన పెడితే ఆర్కే కొత్త పలుకు చూస్తే మాత్రం విపరీతంగా నవ్వొస్తుంది. ఈయనేమంటాడంటే ఎవరి ప్రయోజనాల కోసమో వార్తా సంస్థలు ఇట్లాంటి దిగజారుడు వార్తలు రాయొద్దట. ఎస్, ఖచ్చితంగా రాయొద్దు. కానీ మరి ఎవరి ప్రయోజనాల కోసం గతంలో అయినా గవర్నర్ బెడ్రూమ్లో కెమెరాల ముచ్చట్లన్నీ బయట పెట్టిండు? గవర్నర్ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎందుకు పబ్లిక్ చేసిండు? నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఒక గవర్నర్ల వ్యవస్థకే కలంకితం తెచ్చేలా వార్తలు ప్రసారం చేసిండు? ఈయనకి వివిఐపీల్లో బాత్రూంలో ఏం జరుగుద్ది, వాళ్ళ మనసు అంతరంతరాల్లో ఏం జరుగుద్దో కూడా విశ్లేషించి చాలా అద్భుతంగా కొత్త పలుకు పేరుతో రాస్తుంటాడు. అసలు ఆయనకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తుండు, ఎట్లా తెలుస్తుండు? లేకుంటే ఈయనకి 6th సెన్స్ 7th సెన్స్ లాగా 8th సెన్స్ ఏమన్నా ఉందా? ఇంకేమంటాడంటే గతంలో వార్తాపత్రికల మీద కక్ష గట్టి పగ తీర్చుకున్న వాళ్ళు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారట. గతంలో వార్తాపత్రికల మీద కక్ష గట్టింది ఎందుకు కక్ష గట్టిర్రు? నీ ఛానల్లో కొద్దిమంది ఎమ్మెల్యేలని, అందులో కూడా కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యి అందులో మహిళా ఎమ్మెల్యేలని కళ్ళు దాగిన కోతులు అని చెప్పి చిత్రీకరించడం, దానివల్ల కదా చర్యలు తీసుకుంది. పోనీ ఆ ఛానల్లో వార్తలు రాసిన జర్నలిస్టులని ఉద్యోగుల మీద కూడా తీసుకోలేదు కదా, అప్పుడు ప్రభుత్వం ప్రతాపం చూపించలేదు కదా. డైరెక్ట్గా తప్పుడు పనికి పాల్పడ్డ పత్రికా యాజమాన్యం మీదనే చర్యలు తీసుకుంది కదా. మరి ఇప్పుడు ఎన్టీవీ విషయంలో ఏం జరుగుతుంది అంటే పత్రికా యాజమాన్యాన్ని వదిలేసి ఆ పత్రికలో పనిచేసే ఉద్యోగుల మీద పడ్డారు. ఇంకో మాట ఏమంటాడంటే పత్రికా యాజమాన్యం చెప్పినంత మాత్రాన సీనియర్లైన జర్నలిస్టులు ఇట్లాంటి వార్తలు పబ్లిష్ చేయొచ్చా? ఇది ఆత్మవంచనే కదా అంటారు. డెస్కు జర్నలిస్టులు ఎట్లా పనిచేస్తారో తెలీదా? 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న నాకే ఒక పెద్ద క్లారిటీ ఉంది. ఏకంగా ఛానల్ని నడుపుతున్నావు. వార్తా సంస్థ అధినేతను కాదని వార్తలు పబ్లిష్ చేయకుండా ఉండే పరిస్థితి ఉందా ఇప్పుడున్న రోజుల్లో? ఇంకేమంటుండంటే ఐఏఎస్ అధికారులే సిట్టు వేసుకున్నారంట. అసలు హోంశాఖ ఎవరి పరిధిలో ఉంది, ఎవరి చేతిలో ఉంది? హోంమంత్రి ఎవరు? హోంమంత్రి అనుమతి లేకుండా డీజీపీకి తెలవకుండా సిట్ ఏర్పాటు అవుతుందా? సరే, హోంమంత్రికి తెలవకుండానన్నా ఏర్పాటు అవుతుంది, కానీ డీజీపీకి తెలవకుండా ఏర్పాటు అవుతుందా? డీజీపీకి తెలిస్తే హోంమంత్రికి చెప్పడా? హోంమంత్రి ఎవరు? పోనీ ఇదంతా కూడా ఓకే అనుకుందాం. అసలు ముఖ్యమంత్రికి తెలవకుండా సిట్ ఏర్పాటు అయిందన్న విషయం ఆర్కేకి ఎవరు చెప్పిర్రు? ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండా? పోనీ వేరే ఏదైనా సోర్సుల ద్వారా తెప్పించుకుంటున్నాడంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈయనకు ముందే లీక్ అవుతుందన్నమాట. అట్లా ఎట్లా అవుతుంది? గతంలో హెల్త్ పాలసీ విషయంలో బీఆర్ఎస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తే మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఎవరో లీక్ చేసిరని చెప్పి మంత్రులంతా గగ్గోలు పెట్టిర్రు. మరి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిన నిర్ణయాలు ఈయనకు ఎట్లా తెలిసిపోతున్నాయి? ఈ సీక్రెట్లు అన్నీ తెలుసుకుంటున్న ఆర్కేని మంత్రులు ఏమనాలి? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా? ఎవరి ప్రయోజనం కోసం ఈ కొత్త పలుకు? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.